కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్మాణంలో ఉన్న పంచాయతన దేవాలయాన్ని సందర్శించిన హీరో సుమన్ దాదాపు 10 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న దేవాలయానికి హీరో సుమన్ను గౌరవ అధ్యక్షులుగా ప్రకటించారు దేవస్థాన కమిటీ చైర్మన్ ఎద్దుల మహేశ్వరరెడ్డి. హీరో సుమన్ కు శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు. కమిటీ సభ్యులు దేవాలయం చుట్టూ 5 ప్రదక్షిణాలు చేశారు. హీరో సుమన్ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పంచాయతన దేవాలయం ఒకే ఆలయంలో 5 గర్భగుళ్లు నిర్మించడం విశేషం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునఃనిర్మాణం భాగంగా దేశంలో ఎక్కడా లేనటువంటి పంచాయతన దేవాలయంగా 5 గర్భగుళ్లతో ప్రసిద్ధి చెందుతున్న దేవాలయం. ఎటువంటి ఇటుకలు, గ్రానైట్, టైల్స్, సిమెంట్ ఏమాత్రం లేకుండా కేవలం రాతి కట్టుకం రాతి విగ్రహాలతో నిర్మాణం. దాదాపు 10 కోట్లకు పైగా వ్యయంతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణంలో భాగంగా ఒకే ఆలయంలో 5 గర్భగుళ్లు, 1 విఘ్నేశ్వరుడు, 2 శ్రీ సూర్య భగవానుడు, 3 శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, 4 శ్రీ శివుడు, 5 శ్రీ అంబికాదేవి. ఈ 5గురి దేవతామూర్తుల 5 గర్భగుళ్లు ఒకే ఆలయంలో ఉండడం దేశంలో మొట్టమొదట దేవాలయం కోడుమూరులో తప్ప మరి ఎక్కడ లేదని చెప్పవచ్చు. పంచాయతన దేవాలయాన్ని ఎటువంటి ఇటుక, సిమెంటు లేకుండా అఖండ రాతితో నిర్మించడం ప్రత్యేకం. వేల సంవత్సరాలు తరతరాలుగా గడిచిన చెక్కు చెదరకుండా ఉండాలని దృఢసంకల్పంతో ఈ ఆలయ కమిటీ సభ్యులు ఈ అద్భుత కట్టడం చేపట్టడం విశేషం. దాతల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని, ఆలయ విధానాలను ఇంకా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. దేశంలో ఎక్కడ లేనటువంటి నిత్య రథోత్సవం, నిత్య అన్నదానం, 7 కళ్యాణ మండపాలు నిర్మించి ప్రతి ఒక్కరికి ఉచితంగా పెళ్లిళ్లకు ఇవ్వాలని నిర్ణయించారు కమిటీ సభ్యులు. 7 కళ్యాణ మండపాలకు నామకరణం: 1 గరుడాద్రి, 2 వృషభద్రి, 3 అంజనాద్రి, 4 నీలాద్రి, 5 శేషాద్రి, 6 వెంకటాద్రి, 7 నారాయణాద్రి. ఇలా 7 కళ్యాణ మండపాలకు 7 కొండల వెంకన్న నామకరణాలు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. అలాగే గౌరవాధ్యక్షులు మీరే, అలాగే ప్రచారాన్ని శాసనకర్తలు నలుమూలల తమిళనాడు వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం రోజు ఒక్క మాట చెప్తారు. కొన్ని వేల లక్షల మంది అభిమానులు ఆ దేవస్థానం చూడడానికి వస్తారు. కావున దయచేసి మీరు మా యొక్క ఆహ్వానాన్ని మన్నిస్తూ ప్రచారకర్తగా ఒక చిన్న కార్యక్రమమే కానీ గౌరవాధ్యక్షుడిగా మీరు శాసన కలపడానికి మేము ప్రయత్నం చేస్తూ ఒక నోట్ తయారు చేస్తూ దాన్ని రిజిస్టర్ చేసి మీకు పంపించి మీ చేతుల మీదుగా మిమ్మల్ని మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే హరిహర చేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి ఎవరయ్యా గౌరవాధ్యక్షుడు అంటే హీరో సుమన్ గారు మనకి రాబోతున్నారు. అన్నగారు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ఖచ్చితంగా గ్రామస్తులందరూ ఆధ్వర్యంలో మిమ్మల్ని మేము ప్రకటించి మీకు అత్యంత అద్భుతమైన సన్మానం ఏర్పాటు చేస్తూ ఊరేగింపులో కొన్ని వేల మంది మేము ప్రచారంలో ఆ రోజు మన కోడుమూరులో ఉన్న ఈ దేవస్థానాన్ని 1.5 సంవత్సరాల ప్రతిష్ఠ చేస్తున్నాం. కనీసం మన ఊర్లో ఆ రోజు దాదాపుగా ఆ ప్రతిష్టప్పుడు 3 నుంచి 5 రోజుల పాటు ఏ ఒక్కరి ఇంట్లో కూడా వంట కూడా చేయకుండా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. పాంచరాత్రాగం 5 రోజుల పాటు మనం ఇక్కడ దేవకార్యాలు చేస్తూ 6వ రోజు ప్రతిష్ఠ చేయబోతున్నాం. అత్యంత అద్భుతమైన 64 అడుగుల ఎత్తున ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. నెక్స్ట్ అన్నగారు ఒక 5-6 నెలల వచ్చినప్పుడు ఇక్కడ ధ్వజస్తంభం ప్రత్యక్షమై ఉంటుంది. అది హంపిలో తయారవుతుంది. ఆ హంపిలో తయారవుతున్న ధ్వజస్తంభం 64 అడుగుల ఎత్తు ధ్వజాన్ని రాతి దూరం 139 టన్నుల బరువైన రాతి శిలని తీసుకురాబోతున్నాం. దానికి అత్యంతంగా 9 లక్షల రూపాయలు ట్రాన్స్పోర్ట్ గా ఖర్చు పెట్టబోతున్నాం. డబ్బు ఖర్చు పెట్టడం కాదు, సంఖ్యలో ఎందుకంటే ఉత్తమమైన ధ్వజాన్ని నిర్మించాలనుకున్నాం. ఇక్కడ ఆ ఉత్తమ ధ్వజం 64 అడుగులు మనకు కావాలి. ఎందుకంటే దాదాపు భూమి లోపలికి 10 అడుగులు వెళ్ళాలి, బయటికి 54 అడుగులు. అటువంటి ధ్వజాన్ని నిర్మిస్తున్న దానికి దాదాపు కూడా దేవస్థాన కమిటీ సభ్యులైన కొద్దిమంది ఉన్నారు. అది సంపూర్ణంగా చేస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా ఆనందంగా ఉంటారు. అట్లా ఇంత అద్భుతమైన మన దేవస్థానానికి అన్న మనకి ప్రచారకర్త మరియు గర్వాధ్యక్షులు ఉండబోతున్నారు అని అన్న సంసిద్ధి తెలియజేశారు. భవిష్యత్తులో మనం అన్నకి దాన్ని మన గ్రామస్తులందరం కలిసి ప్రతిష్ట రోజు 4 పీఠాధిపతులు ఇప్పుడే మనకి మాటిచ్చినారు. విధుశేఖర భారతి తీర్థగారు, శృంగేరి పీఠాపతి గారు, అహుమీరం పీఠాపతి గారు, అలాగే హంపి పీఠాధిపతి గారు మరియు మంత్రాలయం పీఠాధిపతి సుబుద్ధీంద్ర తీర్థ స్వాముల వారు. ఇంకొక పీఠాధిపతి మనం వెతుకోగలిగితే 5 మంది పీఠాధిపతి 5 రోజులు మన గ్రామానికి రాబోతున్నారు. 5 రోజుల తర్వాత 6వ రోజు మనం ప్రతిష్ఠ చేయబోతున్నాం. మనం మన గ్రామంలో 108 గ్రామాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠ జరిగినప్పుడు కోడుమూరులో ఉన్న ప్రతి ఒక్క దేవస్థానంలో మనం భోజన కల్పన ఏర్పాటు చేయబోతున్నాం. 14 కళ్యాణ మండపాలు మనం ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయబోతున్నాం. 14 మండపాల్లో ఎవరికి ఎక్కడైనా ఉదయం టిఫిన్ తినొచ్చు, మధ్యాహ్నం భోజనం చేయొచ్చు, రాత్రి భోజనం చేయొచ్చు. అట్లా మన ఊరిని అతిథి దేవోభవగా ప్రతి ఒక్కరు అతిథి ఆహ్వానించబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. థ్యాంక్ యూ ఉస్మాన్ బాబు, థ్యాంక్ యూ. సన్మానిస్తారండి. ఒక్కసారి గట్టిగా చెప్పడంతో మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మనందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరియు శాశ్వత మన లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారి ఆలయానికి మరి శాశ్వత అధ్యక్షులుగా
వారు నిర్వహిస్తూ మరి ప్రచారకర్తగా ఉంటూ కూడా సిమెంట్ వాడకుండా రాతి కట్టకంతో నిర్మిస్తున్నటువంటి మహా అద్భుతమైనటువంటి దేవాలయం హరిహర క్షేత్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారి దేవాలయం మన కోడుమూరు పట్టణంలో విరాజిల్లబోతూ ఉంది.